త్వరలోనే ప్రధాని మోదీ ట్రంప్ భేటీ కాబోతున్నారు. కౌలాలంపూర్లో సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే అక్టోబర్ 26 నుండి 27న మలేసియాలో ఆసియన్ సమిట్ జరగబోతుంది. అయితే తారిఫ్ వివాదం తర్వాత తొలిసారి మోదీ ట్రంప్ భేటీకి రెడీ అవుతున్నారు. అయితే ఇటీవలే మోదీ 75వ పుట్టినరోజుకు సంబంధించి ట్రంప్ విషెస్ కూడా తెలియజేశారు. ట్రంప్ కు థ్యాంక్ యూ కూడా చెప్పారు ప్రధాని మోదీ. ప్రస్తుతానికైతే ఇప్పుడు వీళ్ళిద్దరూ కౌలాలంపూర్లో భేటీ అవుతారనే సమాచారం అయితే అందుతుంది. మనం చూస్తూనే ఉన్నాం, రీసెంట్ టైమ్స్ లో ట్రంప్ తారిఫ్ల విషయంలో ఎంతో నిర్ణయాలు తీసుకున్నారు. ఇవన్నీ కూడా సంచలన నిర్ణయాలని చెప్పొచ్చు. సో ఇప్పుడు వీళ్ళ సమావేశంలో ఇవి కూడా ప్రస్తావించే అవకాశం ఉందా, ఈ తారిఫ్లు ఏమైనా తగ్గించే అవకాశం ఉందా అనే చర్చ కూడా నడుస్తుంది. సో దీని గురించి తెలుసుకుందాం. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ లైన్ లో ఉన్నారు. ఎస్ వెంకట్, ప్రస్తుతానికైతే ఇప్పుడు త్వరలోనే ప్రధాని మోదీ అలాగే ట్రంప్ భేటీ కాబోతున్నారని తెలుస్తుంది. ఈ భేటీకి ప్రధాన లక్ష్యం ఏంటి, అసలు ఈ భేటీలో ఎలాంటి అంశాలను చర్చించే అవకాశం ఉంది? ఎస్ కౌశల్య, గత కొన్ని రోజులుగా కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ విషయంలో కాస్త కఠిన వైఖరిని ప్రదర్శిస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా మనం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడానికి ట్రంప్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే మనం భారత్ భారీగా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తోంది. ఈ నిధులను రష్యా అంటే భారత్ నుంచి వెళ్లే ఆయిల్ కొనుగోలుకు సంబంధించిన నిధులను అన్ని కూడా వచ్చే లాభాలన్నీ కూడా రష్యా ఉక్రెయిన్ పై యుద్ధానికి వాడుతోంది అంటూ కూడా ట్రంప్ ఆరోపిస్తూ వస్తున్నారు. దీనికి సంబంధించి అటు వైట్ హౌస్ అధికారులు కూడా పదే పదే భారత్ ను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేసిన పరిస్థితుంది. ఈ సమయంలో ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2 దశల్లో 2 దఫాలుగా భారత్ పై 25% మొత్తం 50% సుంకాలు విధించారు. ఒకటి, ఆయిల్ ఉత్పత్తులు అంటే భారత్ నుంచి తమకు ఎగుమతి అయ్యే ఆయిల్ ఉత్పత్తులపై 25%, అలాగే ఇతర వస్తువులపై జరిమానాగా అది విధించారు. ఇతర వస్తువులపై 25% విధించడం జరిగింది. ఇక ఆ తర్వాత నుంచి కూడా మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా భారత్ పై ప్రభావం చూపించేటువంటి కొన్ని కీలక నిర్ణయాలు ట్రంప్ తీసుకోవడం మనం చూస్తూనే వచ్చాం. ముఖ్యంగా రీసెంట్ గా H1B వీసాల విషయంలో దాదాపు $1,00,000 ఫీజు విధిస్తున్నట్లు కూడా ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రభావం ఎక్కువగా భారత్ పై పడుతుంది. ఎందుకంటే 72 నుంచి 74% మంది, అంటే 100 మంది H1B వీసా హోల్డర్స్ ఉంటే అందులో 72 నుంచి 74% మంది మన భారతీయులే ఉంటారు. మిగిలిన తర్వాత హైయెస్ట్ 12% మంది చైనా వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ నిర్ణయం ఎక్కువగా భారత్ పై పడే అవకాశం ఉంది. అంటే భారత్ వలసదారులను కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా ట్రంప్ ఆ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఫార్మా ఉత్పత్తుల విషయంలో ఇప్పుడు మన దేశం నుంచి భారీగా ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి అవుతూ ఉంటాయి. కాబట్టి వాటి విషయంలో కూడా ట్రంప్ అదే విధంగా కఠిన నిర్ణయం తీసుకోవడం జరిగింది. 50% వాటి విషయంలో టారిఫ్లు విధించారు. అలాగే ఫర్నిచర్ ఉత్పత్తులు కానీ, కిచెన్ ఉపకరణాలు కానీ, భారత్ లో తయారయ్యేటువంటి ఫర్నిచర్ ఉత్పత్తులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కలప మనకి ఎక్కువగా లభ్యం అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ ఫర్నిచర్ ఎక్కువగా మన దగ్గర తయారవుతూ ఉంటుంది. అది కూడా ఎగుమతి చేస్తూ ఉంటారు. అదే విధంగా కిచెన్ లో వాడేటువంటి గ్యాస్ స్టవ్స్ కానీ, లేదంటే ఎలక్ట్రిక్ స్టవ్స్ కానీ, రైస్ కుక్కర్లు కానీ, లేదంటే ఇప్పుడు మన చిమ్నీలు ఉంటాయి, ఆ చిమ్నీలు కానీ, వీటన్నిటిపై కూడా దాదాపు 30 నుంచి 50% టారిఫ్లు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నామని, ఇవన్నీ కూడా అక్టోబర్ నెల చివరి వారంలో అంటే అమల్లోకి వచ్చే అవకాశం ఉందంటూ కూడా ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో జరగబోతున్నటువంటి ఈ భేటీ అత్యంత కీలకంగా మారింది. అంటే ఈ భేటీ తర్వాత పరిణామాలు మారతాయి అనేది కూడా చాలా మంది ఆశిస్తున్నారు. మరి ఏం జరగబోతుంది ఏంటి అనేది చూడాలి. అయితే మనం చూస్తాం, H1B వీసా ఫీజ్ కి సంబంధించి అంటే $1,00,000 పే చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇది ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ భేటీలో ఆ ఫీజు ని తగ్గించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఎందుకంటే మీరు అన్నట్టుగా H1B వీసాదారులు ఎక్కువగా మన ఇండియన్సే ఉన్నారు. అవును, ఖచ్చితంగా ఈ విషయంలో ట్రంప్ కాస్త ఖచ్చితంగానే ముందుకు వెళ్లే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఎందుకు అనంటే ఇప్పుడు భారత్ సహా కొన్ని దేశాల నుంచి, ఎక్కువగా ఆసియా నుంచి వెళ్లేటువంటి, ఇప్పుడు చైనా భారత్ కలిపి దాదాపు 85% వరకు కూడా నిపుణులు అమెరికా వెళ్లే పరిస్థితి ఉంది. దీని ప్రభావం అమెరికన్ నిపుణులపై ఎక్కువగా పడుతుంది. అంటే అక్కడ నిరుద్యోగం పెరిగిపోవడానికి కూడా ఇదే కారణం అవుతుంది. ఎందుకంటే మన దేశం నుంచి వెళ్లే నిపుణులు కానీ, చైనా నుంచి వెళ్లే వాళ్ళు కానీ, రష్యా లేదా ఇతర ఆసియా దేశాల నుంచి వెళ్లే, పాకిస్తాన్ నుంచి కానీ వెళ్లే నిపుణులు దాదాపుగా తక్కువ ధరకు, అంటే ఇప్పుడు అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక $100 అక్కడ వాళ్ళు పనిచేస్తే మన వాళ్ళు $60 నుంచి $70 పనిచేస్తారు. కాబట్టి కంపెనీలకు ఖచ్చితంగా కాస్ట్ కటింగ్ విషయంలో ఇది చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి చాలా వరకు కూడా అక్కడ కంపెనీలు మనపైన ఎక్కువగా ఆధారపడే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ విషయంలో ట్రంప్ కఠినంగా వ్యవహరించడానికి సిద్ధమవుతున్నారు. అందుకే ఈ విషయంలో తగ్గే అవకాశం అయితే దాదాపుగా కనపడటం లేదు. కానీ ఇతర విషయాలు, సుంకాల విషయంలో మాత్రం భారత్ కు కాస్త అనుకూలంగా, అంటే ఒక 25% తగ్గించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి అనేది. సో ప్రస్తుతానికి అయితే 50% ఉంది, దాన్ని తగ్గించే అవకాశం కనిపిస్తుంది అంటారా?
తగ్గించే అవకాశం కనపడుతుంది. అటు అమెరికా అలాగే భారత నిపుణులు, విదేశాంగ నిపుణులు కూడా ఈ విషయంలో దాదాపు ఒక 15 రోజుల క్రితం దీనికి సంబంధించి మనం కూడా ఒక వార్తని ప్రచురించడం జరిగింది. దీని ఒక మంచి కథనం కూడా మనం ప్లే చేశాం. ఏంటంటే అక్కడ విదేశీ నిపుణులు మాట్లాడిన దాని ప్రకారం వైట్ హౌస్ అధికారి కూడా ఒకరు చెప్పారు, నవంబర్ లేదా అక్టోబర్ లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఓ భేటీ జరగబోతోంది. ఈ భేటీ తర్వాత నవంబర్ 30 నుంచి సుంకాలు తగ్గే అవకాశం ఉంది. దాదాపు 25% సుంకాలను తగ్గించే అవకాశం ఉన్నట్టు కూడా ఆయన ప్రకటించారు. కాబట్టి ఈ భేటీ తర్వాత సుంకాల విషయంలో ఖచ్చితంగా మార్పు ఉండొచ్చు. ఈ భేటీ కోసం అటు అమెరికా కూడా ఎంతగానో ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. ఎందుకనంటే భారత్ తో స్నేహం దెబ్బతింటే అది అమెరికాకి ఎక్కువగా మైనస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగానే అమెరికా ముందుకు వెళ్లే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎస్, అయితే ఇప్పుడు ఈ భేటీ అమెరికా అలాగే ఇండియా సంబంధాల మీద ఏ విధంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది ఎక్కువగా? ఖచ్చితంగా ఈ విషయంలో అమెరికా అంటే ఈ రెండు అమెరికా భారత అధ్యక్షుడు ప్రధానమంత్రి భేటీ అనేది ఖచ్చితంగా కొన్ని కీలక మార్పులకైతే శ్రీకారం చుట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ట్రంప్ నిర్ణయాల తర్వాత భారత్ ఎక్కువగా రష్యా, చైనాతో సహా ఇతర కొన్ని అంటే బ్రిక్స్ దేశాలు ఏవైతే ఉన్నాయో, బ్రిక్స్ బ్రెజిల్ గానీ అలాగే కొన్ని ఇరాన్ గానీ ఇలా కొన్ని దేశాలకు భారత్ దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తోంది అనేది ఎక్కువగా ట్రంప్ కి కాస్త ఆందోళన మొదలైంది. ఎందుకంటే డాలర్ విషయంలో ఈ దేశాలు బ్రిక్స్ దేశాలు ఏవైతే ఉన్నాయో, బ్రెజిల్ గానీ, ఇండియా గానీ, ఆ తర్వాత రష్యా గానీ, చైనా గానీ ఇవన్నీ కూడా కొంచెం ప్రత్యామ్నాయ కరెన్సీని వెతుక్కునే అవకాశం ఉంది. ప్రస్తుతం డాలర్ ఒకటే ప్రపంచవ్యాప్తంగా కూడా అధికారికంగా చలామణిలో ఉన్నటువంటిది. మిగిలిన ఇప్పుడు ఆ స్థానంలో రష్యా కరెన్సీ కానీ, లేదా చైనా కరెన్సీ కానీ, లేదా భారత కరెన్సీ కానీ వీటిలో ఏదో ఒకటి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా ట్రంప్ ను మరింత ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఎందుకంటే అటు దక్షిణ కొరియా గానీ, లేదంటే మరికొన్ని దేశాలు జపాన్ గానీ ఇవన్నీ కూడా అమెరికాకు కాస్త దూరం జరిగి ఆసియాలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ విషయంలో తీసుకునేటువంటి నిర్ణయాలు ఇప్పుడు ఈ భేటీలో కొంచెం భారత్ ను శాంతింపజేసే విధంగా కూడా ట్రంప్ వ్యవహరించవచ్చు. ఎందుకంటే ఇటీవల మనం చూస్తే ప్రధానమంత్రి పుట్టినరోజు 75వ పుట్టినరోజు సందర్భంగా కూడా ట్రంప్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అటు అమెరికా కూడా కాస్త సానుకూలంగా వ్యవహరిస్తోంది, భారత్ తో స్నేహం పెంచుకునే ప్రయత్నం చేస్తుంది అనే వార్తలు కూడా మనం చూసాం. కాబట్టి ఈ భేటీ తర్వాత మరిన్ని కీలక పరిణామాలు అయితే ఉండే సంకేతాలు కనబడుతున్నాయి. ఎస్ అండి, ఇదొక్క విషయమే కాదు, ఇంకా తారీఫ్ విషయానికి వస్తే మనం ఇప్పుడు విదేశీ సినిమాల మీద కూడా 100% తారీఫ్ ని విధించారు. సో అది కూడా సంచలనంగానే మారింది. ఇప్పుడు దీని గురించి కూడా మనం చర్చించే అవకాశం ఉందా కంప్లీట్ గా ఈ తారీఫ్ల గురించి? సో దాని గురించి కూడా ఏమైనా తగ్గిస్తారా? ఖచ్చితంగా సినిమాల విషయంలో అయితే ట్రంప్ వెనక్కి తగ్గకపోవచ్చు. ఎందుకనంటే మన భారత సినిమాల ప్రభావం అనేది అమెరికాలో చాలా ఎక్కువగా ఉంది. అక్కడ అంటే మన వాళ్ళు ఒక రిలీజ్ డేట్ పెట్టుకుని ఆ రిలీజ్ డేట్ కంటే రిలీజ్ డేట్ కు సినిమాలు రిలీజ్ చేయడంతో కాస్త అక్కడ థియేటర్లు కూడా హాలీవుడ్ సినిమాలకు దొరకడం లేదు. ప్రముఖ సినిమాలకు కూడా కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనాయి. కాబట్టి ఈ విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గకపోవచ్చు. అలాగే అమెరికాను సినిమా పరంగా వాడుకుంటున్నారు కానీ అమెరికాకి ఎటువంటి ప్రయోజనం ఉండటం లేదు. పైగా తమ హాలీవుడ్ సినిమాలకు ఎక్కువగా నష్టం జరుగుతోంది అనేది కూడా ట్రంప్ వాదన. ట్రంప్ తో పాటుగా ఇక్కడ అమెరికాలో కూడా ఈ విషయంలో చాలా విభేదిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గకపోవచ్చు. ట్రంప్ ఇదే నిర్ణయం మీద కట్టుబడి ఉంటే ఖచ్చితంగా భారతీయ సినిమా కూడా అమెరికా మీద ఎక్కువగా దృష్టి పెట్టి అక్కడ షూటింగ్లకు అలాగే అక్కడ తమ సినిమాలను నిర్మించుకునేందుకు కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంది. కాబట్టి ట్రంప్ ఈ విషయంలో వెనక్కి తగ్గే అవకాశాలు అయితే దాదాపుగా లేవు. ఈ భేటీ తర్వాత కేవలం రష్యా భారత్ సంబంధాల విషయంలో ట్రంప్ విధించినటువంటి 50% సుంకాలలో కేవలం 25% మాత్రమే తగ్గే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. ఆ భేటీ ఫలితం ఇదే రావచ్చు అనేది నా అభిప్రాయం. ఓకే, సో ఈ భేటీలో ఇవే కాకుండా ఇతర అంశాలు ఏమైనా చర్చించే అవకాశం ఉందా? ఖచ్చితంగా H1B అంశం కూడా ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ఈ విషయంలో అంటే ఇప్పుడు భారత్ విషయంలో వెసులుబాటు కల్పిస్తే ఇతర దేశాలు కూడా వెసులుబాటు అడుగుతాయి. కాబట్టి ఈ విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గే అవకాశాలు అయితే దాదాపుగా లేకపోవచ్చు. కానీ ఈ విషయంలో ఏదైనా భారతీయులకు కాస్త సానుకూలంగా ఉండే అంటే ఒక వార్త ఉండే అవకాశం అయితే కనపడుతుంది, ఒక మంచి గుడ్ న్యూస్ ఉండే అవకాశం అయితే కనపడుతుంది. కానీ ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది రష్యా భారత్ సంబంధాల విషయంలో భారత్ ఎలా వ్యవహరిస్తుంది. ఎందుకంటే రష్యా ఎప్పటి నుంచో సోవియట్ యూనియన్ ఉన్నప్పటి నుంచి కూడా యునైటెడ్ స్టేట్స్ కు వ్యతిరేకంగానే ఉంది. కాబట్టి అలాగే కొన్ని దేశాలను తనకు అనుకూలంగా ఇప్పుడు ఇరాన్ గానీ లేదా గల్ఫ్ లో మన ఒపెక్ దేశాలు అంటే ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్, ఈ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ లో కొన్ని కీలక దేశాలను కూడా తన గుప్పిట్లో పెట్టుకుని రష్యా ఆడిస్తోంది అనేది ప్రధానంగా వినపడుతుంది. ఆ విషయం మనకి ఎప్పుడు క్లారిటీ వచ్చింది అంటే మనకే కాదు అమెరికా కూడా ఎప్పుడు క్లారిటీ వచ్చింది అంటే బ్రిక్స్ దేశాలు ఇప్పుడు ఏదైతే బ్రిక్స్ లో BRICS
ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశాల జాబితాలో తర్వాత సౌదీ అరేబియా అలాగే కొన్ని గల్ఫ్ దేశాలు కూడా జాయిన్ అయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విషయంలో ట్రంప్ ఖచ్చితంగా కఠినంగానే వ్యవహరించవచ్చు. కాబట్టి అదొక్కటే, అంటే ఇప్పుడు భారత్ ను ఆ దేశాలకు దూరం చేసే విధంగానే ట్రంప్ వ్యవహరించే సంకేతాలు అయితే కనపడుతున్నాయి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, త్వరలోనే ప్రధాని మోదీ అలాగే ట్రంప్ భేటీ కాబోతున్నారు. కౌలాలంపూర్లో సమావేశమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అక్టోబర్ 26, 27న మలేసియాలో ఆసియన్ సమిట్ జరగబోతుంది. తారిఫ్ వివాదం తర్వాత తొలిసారి మోదీ ట్రంప్ భేటీ కాబోతున్నారు. సో చూడాలి ఈ భేటీలో ఎలాంటి చర్చలు ముందుకు వస్తాయి. ముఖ్యంగా అయితే తారిఫ్ల గురించి చర్చ జరిగే అవకాశం ఉంది. సో ఈ తారిఫ్లు విధించింది అంటే 50% తారిఫ్లు కూడా తగ్గించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మోస్ట్లీ భారత్కి సానుకూలంగానే ఈ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో చూడాలి ఈ భేటీ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది.